అసెంబ్లీ టైంలో నినాదాలు వాయిదాలే కాకుండా అసెంబ్లీ టైంలో టోర్నమెంట్ కూడా పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నారు. ఆయన మాట్లాడారు. సార్, ఎలా అనిపిస్తుంది రన్నింగ్ లో ఫస్ట్ వచ్చారు? చాలా సంతోషంగా ఉందండి. చాలా రోజుల తర్వాత కాలేజ్ డేస్లో ఆడాం, మళ్ళీ ఈరోజు ఆడే అవకాశం వచ్చింది. మరి ఇందులో పాల్గొని క్రీడలు పెట్టేందుకు గాను మీ స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారా, లైవ్ లో ఆడేశారా? లైవ్లోనండి. ప్రాక్టీస్ చేయడం ఎక్కడ ఉంటుందండి, కాస్త కొంచెం టైం దొరికేటప్పుడు వాకింగ్ చేస్తాం. వైసీపీ వాళ్ళు రాకపోవడాన్ని ఎలా చూస్తారు? దురదృష్టం అండి. ఎందుకంటే యాక్చువల్గా ఈ క్రీడలో ఆ క్రీడా స్ఫూర్తితో పాటు వ్యక్తిగత కక్షలు దారి తీయకూడదని. ఎందుకంటే అసెంబ్లీలో వాదించుకోవడం, ప్రతివాదనలు పాలక పక్షానికి ప్రతిపక్షానికి ఎప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తుంటాం. ఇది వ్యక్తిగత కక్షలు దారి తీయకుండా ఉండాలనే అసెంబ్లీ సెషన్స్ అయిన తర్వాత, ఎస్పెషల్లీ సమ్మర్ సెషన్స్ అయిన తర్వాత ఇలాంటి క్రీడలు పెడతారండి. ఈ 3 రోజులు ఏ గేమ్స్ మీరు ఆడబోతున్నారు? నేను రన్నింగ్ ఒకటి, టగ్ ఆఫ్ వార్ ఒకటి, మూడోది వాలీబాల్, 4వది క్రికెట్ అండి. అంటే అసెంబ్లీలో ఫైల్ పాస్ చేయడం ఈజీ అంటారా, గేమ్స్ ఆడడం ఈజీ అంటారా? రెండిట్లకి యాపిల్ గొప్పదా మ్యాంగో గొప్పదా అంటే అని చెప్పినట్టుగా ఉందండి. సో రెండు డిఫరెంట్ ఫ్లేవర్స్ అంతే. ఆల్ ద బెస్ట్ ఫర్ యు. ఆల్ ద బెస్ట్. సో చూసారు కదా, పొలిటీషియన్స్ అందరూ ఒక్కొక్కరిగా గెలవడానికి అయితే ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. ఇలాంటివి ఇంకా గేమ్స్ జరగాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ వెంకట్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.